నమస్తే. ఇది సంప్రదాన చారిటబుల్ ట్రస్ట్. ఈ పొద్దు మీకు మెడిటేషన్, యాక్టివ్ మెడిటేషన్ ఎట్లా చేసేది, బేసిక్ టెక్నిక్ ఆఫ్ గోయింగ్ టు ఆల్ఫా స్టేట్ ఇన్ యాక్టివ్ మెడిటేషన్. అట్లంటే ధ్యానంలో మీకు రైట్ బ్రెయిన్లో ఆల్ఫా స్టేట్కు తలిపేది, ఆల్ఫా స్టేట్కు తలిపి మీరు ఏమి చేస్తారో దానికి ధ్యానం అని పేరు. యాక్టివ్ మెడిటేషన్ అట్లంటే క్రియా ధ్యానం. ఇంకొకటి సాత్విక ధ్యానం. ఇప్పుడు సాత్విక ధ్యానం కన్ఫ్యూజ్ చేసుకోవద్దండి. Let us keep the Sattvic Dhyanam aside. Now we are going to deal with active dhyana. Active dhyana అంటే ఏమి? ఇప్పుడు చూడండి, సాత్విక్ ధ్యానం ఏముంది, దానికి డెడ్ ఆపోజిట్ చేసేది యాక్టివ్ ధ్యానం. సాత్విక ధ్యానంలో ఏమి వద్దు, ఏమి వద్దు, నాకు భగవంతుడు కావాలి, అది సాత్విక ధ్యానం. ఈడ యాక్టివ్ ధ్యానంలో నాకు అంత కావాలి. ఏం కావాలి? నేను ఏమి ఇప్పుడు ఉద్యోగం పని చేస్తా ఉంటాను, దాంట్లో హయ్యర్ స్టేటస్ నాకు కావాలి. ఇప్పుడు నా దగ్గర చిన్న ఇల్లు ఉంది, అది పెద్దది కావాలి. నా వైఫ్కు బంగారం 10 పౌండ్లు వేసిండాను, అది 25 పౌండ్లు కావాలి. నా కూతురుకో పెళ్లి కావాలి. ఇట్లా మీరు గురి ఏం కావాలో అది పెట్టుకోవచ్చు. ఆ గురి ఏం పెట్టుకుంటారు మీరు దాన్ని రీచ్ చేసేదానికి రీప్రోగ్రామింగ్ అట్లా అని చెప్తారు. రీప్రోగ్రామింగ్ అంటే ఏమి? ఇప్పుడు మీ సబ్ కాన్షియస్ బ్రెయిన్లా మీరు పాత జన్మలో ఏం పాపకర్మం చేసిండారు, ఆ పాపకర్మం క్యారీ ఓవర్ అయింది. ఇప్పుడు దాన్ని, ఆ పాపకర్మం ఏముంది, దాన్ని మీరు నెరవేర్చిన దానికి ఇప్పుడు మీరు ఇక్కడ వచ్చిండారు. అది అంతా సబ్ కాన్షియస్ బ్రెయిన్లో మీరు పుట్టారు. చూడండి, పుట్టేటప్పుడు అంతా రికార్డ్ అయ్యి వచ్చిండారు మీరు. దాంట్లో కెట్టది ఉంది, బాగా ఉండేది, కెట్టది, నెగటివ్ పాజిటివ్ రెండు రికార్డ్ అయింది. ఇది ప్రాబ్లం ఏమంటే జాస్తి నెగటివ్ రికార్డ్ అయింది చూడండి, అదే ప్రాబ్లం అయింది. నెగటివ్స్ ఏమేముంది అది మీకు ఎవ్రీ సెకండ్ ఇట్ కమ్స్ అవుట్ ఫ్రమ్ ది సబ్ కాన్షియస్ బ్రెయిన్. ఇప్పుడు బాల్ ఒకటి పెట్టుకుని కింద కొట్టితే ఏమవుతుంది, అది బౌన్స్ అవుతుంది చూడండి. అట్లా మీకు తెలియకుండే మీ నాలెడ్జ్కు రాకుండానే ఇది వస్తూ ఉంటుంది, ఈ థాట్స్ వస్తూ ఉంటుంది. ఈ థాట్స్ యాడించి వచ్చేది అంటే సబ్ కాన్షియస్ బ్రెయిన్ లోపల ఏమి రికార్డ్ అయింది అది బయట వస్తూ ఉంటుంది, అది థాట్స్. కాన్షియస్ లెవెల్లో మీకు నేను చేసేది తప్పు చేయకూడదు అట్లా మీకు చెప్తేను మీ చేతులు అయ్యలేదు, మీరు తప్పు చేస్తారు. కారణం ఏమంటే ఈ సబ్ కాన్షియస్ బ్రెయిన్ లోపల ఏమి రికార్డ్ అయింది అది డామినేట్ చేస్తుంది. కాన్షియస్ బ్రెయిన్ గులాముడు, సబ్ కాన్షియస్ బ్రెయిన్కు కాన్షియస్ బ్రెయిన్ గులాముడు. అట్లంటే రైట్ బ్రెయిన్ ఏం చెప్తుంది ఆ కమాండ్ ని తీసుకొని పని చేసేది లెఫ్ట్ బ్రెయిన్ పని. లెఫ్ట్ బ్రెయిన్ గులాముడు. లెఫ్ట్ బ్రెయిన్కు కాన్షియస్ లెవెల్లో కరెక్ట్ తప్పు తెలిస్తేనో, తప్పు ఉంటేనో దాన్ని చేసే పని లెఫ్ట్ బ్రెయిన్ది. ఓకే, ఇప్పుడు చూడండి, నా దగ్గర లేజినెస్ ఉంది, నాకు గురి ఏం గోల్, అది ఏం నేను విజువలైజ్ చేస్తానో అది రీచ్ చేసేదానికి తెలిపేదానికి నా చేతిలో అయ్యలేదు. కారణం ఏమంటే మీకు బాగా తెలుస్తుంది 10,000 రూపీస్ శాలరీ వస్తూ ఉంది, ఆ 10,000 రూపీస్ శాలరీలో జీవనం చేసేది నిండా కష్టం ఉంది మీకు తెలుస్తుంది. దానికి మీరు ఒక గోల్ పెట్టుకుంటారు. ఏమి గోలు? నాకు 20,000 పర్ మంత్
సంబరం వస్తే మాత్రం ఫ్యామిలీ రన్ చేసేదానికి అవుతుంది, మీకు తెలుస్తుంది. దానికి మీరు ఫైట్ చేసి ప్రమోషన్ తీసుకునేదానికి ఏమేమి ఉంది అంతా ట్రై చేస్తారు. కాబట్టి మీ చేతిలో అయ్యలేదు. కారణం నెగటివ్ ఉంది లోపల. ఆ నెగటివ్ను తీస్తే మాత్రం, అది బయట వేస్తే మాత్రం మీకు ఈ రైట్ బ్రెయిన్ ఏం చేస్తుంది, ఏం చెప్తుంది, అది లెఫ్ట్ బ్రెయిన్లో రికార్డ్ అవుతుంది. అది రికార్డ్ చేసేదానికి ఆల్ఫా స్టేజ్కి పోయి మీరు ఒక ప్రోగ్రామ్ చేయాలి. ప్రోగ్రామ్ ఎట్లా చేసేది అది తర్వాత చెప్తాను. ఇప్పుడు ఫస్ట్ ఆల్ఫా స్టేట్కి ఎట్లా పోయేది ఇప్పుడు చూడండి. కన్ఫ్యూజ్ చేసుకోవద్దండి. సాత్విక ధ్యానంలో మెడిటేషన్ చేసేదే వేరే, ఈ యాక్టివ్ క్రియాధానంలో మీరు సబ్ కాన్షియస్ బ్రెయిన్కు పోయి తలిపేదే వేరే సిస్టమ్. ఇది ఎట్లా అంటే దానికి కండిషన్స్ ఉంది. ఆ కండిషన్స్ అంతా దీనికి ఏమి వద్దు. కరెక్ట్గా ఒక ప్లేస్ మీరు గుర్తు చేసుకొని కంటిన్యూస్గా ఆ ప్లేస్లో మాత్రం నేను ధ్యానం చేయాలి. కరెక్ట్ టైమింగ్. ఓకే, యూ కెనాట్ చేంజ్ ద టైమింగ్ ఎవరి అవ్వడ్ దెన్. ఇది సాత్విక ధ్యానం. కన్ఫ్యూజ్ చేసుకోవద్దండి. దీనికి టైమింగ్స్ ఏమి లేదు, కండిషన్ ఏమి లేదు. ఓకే, మీరు కడుపు ఫుల్ ఉంది, స్టమక్ ఫుల్ ఉంది, నో ప్రాబ్లం, యూ కెన్ డూ ద ధ్యానం. మీరు ఆఫీస్లో ఉంటారు, ఒక 10 minutes మీకు టైం ఉంది, ఓకే, ఎనీ టైమ్ యూ కెన్ డూ ది మెడిటేషన్. దీనికి టైం లేదు, జాగం లేదు, కండిషన్ లేదు. ఒకటి మనసు కావాలి. ఈ ధ్యానం చేసేదానికి యూ షుడ్ బి ఇంట్రెస్టెడ్ ఇన్ డూయింగ్ ది ధ్యానం. దట్ ఈస్ ది మేజర్ కండిషన్. ఓకే, నో ప్రాబ్లం. ఇప్పుడు నేను మీకు ఏమి చెప్పేది, దీనికి పద్మాసనం, సిద్ధాసనం ఇట్లా వేసుకోవాలి, అట్లా కూర్చోవాలి, అదంతా ఏమి లేదు. మీకు సౌకర్యం ఏమి సౌకర్యం ఉంది, ఎట్లా సౌకర్యం ఉంది అట్లా కూర్చుకొని మీరు చేయొచ్చు. ఈజిప్షియన్ పోస్తారని చెప్తారు. ఈ చైర్లో కూర్చుంటారు పెట్టుకోండి. చైర్లో ఎట్లా కూర్చోలేదు, యూ ల్యాండ్ బోత్ ఆఫ్ యువర్ లెగ్ ఆన్ ది గ్రౌండ్. ఓకే, లెట్ ది ఫుట్ టచ్ ది గ్రౌండ్. ఓకే, sit in a very comfortable posture, close your eyes and take 3 deep breaths. ఎట్లా డీప్ బ్రెత్ చేసుకోండి చూడండి. ఇప్పుడు డీప్ ఇన్హలేషన్, డీప్ ఎక్సలేషన్. ఇది మీరు రిలాక్స్ గా కూర్చోండి అని చెప్తే, డోంట్ లై యువర్ బ్యాక్ ఆన్ ద చైర్. ఇట్లా కూర్చోవాలి, స్ట్రైట్ గా 90 degree ఉండాలా, స్ట్రైట్ గా ఉండాలా, టైట్ గా ఉండకూడదు, స్ట్రైట్ గా ఉండాలా. 90 degree మెయింటైన్ చేయాలి. ఓకే, బీ స్ట్రైట్, సిట్ స్ట్రైట్, నెక్ హెడ్ ఇదంతా స్ట్రైట్ గా ఉండాలి. డోంట్ లీన్ ఆన్ ది లెఫ్ట్ సైడ్ ఆర్ రైట్ సైడ్, డోంట్ లీన్ ఆన్ ది ఫ్రంట్ సైడ్ ఆర్ బ్యాక్ సైడ్, సిట్ స్ట్రైట్. ఓకే, చైర్లో కూర్చుంటారు. ఈ చేతి ఏముంది, 2 చేతులు, దీన్ని ఆ రెస్ట్ ఏముంది ల్యాప్, దాంట్లో పెట్టుకోండి. ఓకే, మీ కళ్ళు క్లోజ్ చేసుకొని మూసుకొని టేక్ డీప్ బ్రెత్, ఇన్హలేషన్. గాలి ఏముంది బయట, లోపల దీర్ఘంగా తీసుకోండి. లోపల ఏమి మీరు గాలి తీసుకుంటారు, ఆ గాలి బయట రావాలి, ఫుల్ అంతా బయట వచ్చేవాళ్ళ. డీప్ ఇన్హలేషన్, డీప్ ఎక్సలేషన్ 3 to 5 times చేయండి. ఇది అబ్డామినల్ బ్రీత్ అట్లా అని చెప్తారు. ఇది నేను వేరే ప్రాణాయామ వీడియోలో మీకు డైరెక్ట్గా చెప్పిస్తాను. ఇది ఎట్లా అంటే చెస్ట్ బ్రీతింగ్ చేస్తూ ఉంటాము, అబ్డామినల్ బ్రీతింగ్ చేయాలి. అబ్డామినల్ బ్రీతింగ్ చేస్తే అబండెంట్ క్వాంటిటీ ఆఫ్ ప్రాణశక్తి గోస్ టు ది బ్రెయిన్. ప్రాణశక్తి నిండా బ్రెయిన్కు పోతుంది. సెకండరీ బాడీ రిలాక్స్ అవుతుంది.
ఏమైనా నొప్పి ఏమైనా ఉంటే అదంతా తక్కువ అవుతుంది. రిలాక్స్డ్గా ఉంటే మాత్రం మీరు ఆల్ఫా స్టేజ్కి పోయేది ఈజీ అవుతుంది. దానికి ఈ 3, 4, 5 డీప్ ఇనలేషన్ డీప్ ఎగ్జలేషన్ చేస్తే ఇది ఎట్లంటే మీ ప్రాణశక్తి ఏమి బ్రీతింగ్ చేస్తారు, ఈ బ్రీతింగ్ మీ మైండ్ మనసు ఏముంది దీని రెండుకు కనెక్షన్ ఉంది. మైండ్ ఎట్లా మీ మనసు ఎట్లా పని చేస్తుంది అట్లా అని చెప్తే బికాస్ ఆఫ్ ద బ్రెత్. ప్రాణశక్తి మీరు స్టాప్ చేసేస్తే మనసు లేదు. మనసుకు మీకు జీవం కావాలంటే ప్రాణశక్తి కావాలి. మీరు చూడండి, పాజిటివ్గా థింక్ చేస్తే బ్రీతింగ్ కరెక్ట్గా పారుతూ ఉంటుంది. నెగటివ్గా మీరేమైనా థింక్ చేస్తే ఇది జాస్తి అవుతుంది, కోపం వస్తుంది మీకు. అప్పుడు ఈ ప్రాణశక్తి జాస్తి తీసుకుంటారు, బీపీ జాస్తి అవుతుంది. ఇదంతా వేరియేషన్స్. అంత బ్రెత్ కరెక్ట్గా ఉంటే మీకు మనసు కరెక్ట్గా ఉంటుంది. ఈ డీప్ ఇనలేషన్ డీప్ ఎగ్జలేషన్ చేసినప్పుడు మనసు కామ్ అవుతుంది, థాట్స్ అంతా తక్కువ అవుతుంది. మెడిటేషన్ అంటే థాట్స్ అంత సబ్సైడ్ చేసేది, థాట్స్ లేకుండా చేసేదే మెడిటేషన్. ధ్యానం అంటే మీ బ్రెయిన్లో ఏం థాట్స్ వస్తుంది దాన్ని కంట్రోల్ చేసేది ధ్యానం. ఓకే, ఇప్పుడు 3 నుంచి 5 డీప్ ఇనలేషన్ ఎగ్జలేషన్ చేసిండారు, మైండ్ కామ్గా ఉంది. ఏం చేయాలంటే క్లోజ్ యువర్ ఐస్. నేను చెప్పేది వినండి, నేనేం చెప్తాను అట్లా చేయండి. క్లోజ్ యువర్ ఐస్, టేక్ డీప్ బ్రెత్, ఇన్హేల్ అండ్ ఎక్సేల్. Sit straight, don't bend your body, don't open your eyes, don't shake any part of the body. మీ దేహంలో ಯಾವುದೇ పార్ట్ మీరు షేక్ చేయొద్దండి, స్ట్రైట్గా పెట్టుకోండి. మీ కాన్సన్ట్రేషన్ నేనేం మాట్లాడతానో ఆ మాటలు వింటూ ఉండారు. బయట ఏమే శబ్దం వస్తేనో మీకు అది డిస్టర్బ్ చేసేలేదు. నేనేం మాట్లాడతానో అది మాత్రం మీరు వింటూ ఉండాలి. మీ మనసు నా దగ్గర ఉంది, నేనేం చెప్తానో దాన్ని వింటూ ఉండారు, నేనేం చెప్తానో దాన్ని మీరు చేస్తారు. ఇప్పుడు మీరు యాడ కూర్చుండారు ఆడ ఆపోజిట్గా ఒక బ్లాక్ బోర్డ్ ఉంది. ఆ బ్లాక్ బోర్డ్లో ఒక క్యాలెండర్ ఉంది. ఆ క్యాలెండర్ అంటే ఒక చార్ట్ ఉంది. ఆ చార్ట్లో 25 నంబర్ 1 నుంచి 25 నంబర్ ప్రింట్ అయింది. స్టార్టింగ్ నంబర్ 1 అంటే 1, 2, 3, 4, 5 అట్లా. లాస్ట్ నంబర్ 25, కింద ఉండే నంబర్ 25, పైకి ఉండే నంబర్ 1. 1 నుంచి 25 నంబరు చార్ట్లా క్లీన్గా ప్రింట్ చేసి ఆ బ్లాక్ బోర్డ్ ఏముంది దాంట్లో ఒక హ్యాంగర్లా హ్యాంగ్ చేసిండారు. మీకు బాగా కనపడుతుంది, మీరు చూస్తూ ఉండారు. ఆ చార్ట్లో స్క్వేర్గా ప్రింట్ అయింది. ఒక్కొక్క స్క్వేర్లో ఒక్కొక్క నెంబర్ ఉంది. ఈ డే క్యాలెండర్ చూస్తారు కదా, 1 నుంచి 30 డేట్ తనక ఉంది చూడండి. స్క్వేర్ల లోపల ఎట్లా నెంబర్ ప్రింట్ అయింది అట్లా దీంట్లో నంబర్ 1 నుంచి 25 దాకా నంబర్ ప్రింట్ అయింది. ఆ నంబర్స్ అంతా మీకు రెడ్ కలర్లో ప్రింట్ అయింది, మీకు రెడ్ కలర్ కనపడతా ఉంది. ఇప్పుడు మీరు మీ కళ్ళలో మీరు చూస్తూ ఉంటారు. మీకు డోంట్ ఓపెన్ యువర్ ఐస్, డోంట్ షేక్ యువర్ బాడీ. మీరు ఏమి చార్ట్ల నంబర్ చూస్తూ ఉంటారు, పైక నుంచి కింద చూడవద్దండి. కింద 25 ఉంది, నేను నంబర్ చెప్తా వస్తాను. ఆ నంబర్ చెప్పినప్పుడు కింద నుంచి పైక చూసుకొని రండి. ఓకే, నంబర్ 25 ఉంది, 24 ఉంది, 23, 22, 21, 20 అట్లా. కింద ఏముంది నంబరు అది ఇట్లా వెర్టికల్గా నంబరు పోతా ఉంది, చూస్తూ ఉంటారు. ఇప్పుడు నేను చెప్తాను నంబర్ 25 చూడండి.
చార్ట్ లో నంబర్ 25 ఉంది చూడండి. నంబర్ బాగా ప్రింట్ అయింది, కలర్ఫుల్ గా ఉంది, రెడ్ కలర్. నంబర్ 24 చూస్తా ఉన్నారు, కనపడతా ఉంది. బ్లాక్ బోర్డ్ లా ఒక చార్ట్ ఉంది, ఆ చార్ట్ లో ఈ నంబర్ ప్రింట్ అయింది 22. నంబర్ 22 చూస్తా ఉన్నారు. 21 బాగా కనపడుతుంది. ఆ నంబర్ ఒక క్షణాలు వచ్చి పోతాను, పర్వాలేదు చూడండి. మీ దగ్గర చూసేదానికి అయ్యేలేదంటే పర్వాలేదు, ఎట్లా కనపడుతుంది అట్లా చూడండి. సార్ నాకు కలర్ బాగా చూసేదానికి అయ్యేలేదు సార్, పర్వాలేదు. మీకు బ్లాక్ కలర్లా చూసేదానికి అవుతుందంటే బ్లాక్ కలర్లో చూడండి. రెడ్ అంటే రెడ్ వచ్చేలేదు సార్, పర్వాలేదు, బ్లాక్లో చూడండి. నంబర్ 20, నంబర్ 20 చార్ట్లో ఉంది, చూస్తూ ఉంటారు. నంబర్ 19, నంబర్ 19 నంబర్ పైకి పోయినప్పుడు మీ కళ్ళు నిదానంగా పైకి పోతుంది. మీ కళ్ళు ఓపెన్ చేయొద్దండి, లోపల నిదానంగా పైకి తీసుకొని పోండి. స్లోలీ లిఫ్ట్ యువర్ ఐబాల్ లిటిల్ అప్వర్డ్, డోంట్ ఓపెన్ యువర్ ఐస్. స్లోలీ లిఫ్ట్ యువర్ ఐబాల్ అప్వర్డ్. నంబర్ 18, 18 నంబర్ 18 చార్ట్లో ఉంది, అది పైకి ఉంది, నిదానంగా కళ్ళు పోతా ఉంది. కళ్ళు లిఫ్ట్ చేయండి నిదానంగా, నంబర్ పైకి ఉంది. నంబర్ 17, 17 ఒక క్షణాలు నంబర్ వచ్చి పోతాను, పర్వాలేదు చూడండి. 16, నంబర్ 16 చూస్తూ ఉన్నారు. నంబర్ 15 నిదానంగా కళ్ళు పైకి తీసుకొని పోండి. లిఫ్ట్ యువర్ ఐబాల్ లిటిల్ అప్వర్డ్ టువర్డ్స్ యువర్ ఐబ్రో. 14, 13, 12 నంబర్ 11 నిదానంగా కళ్ళు పైకి తీసుకొని పోండి. లిఫ్ట్ యువర్ ఐబాల్ లిటిల్ అప్వర్డ్ బికాస్ ద నంబర్ ఈస్ ఆన్ ది అప్పర్ సైడ్. 10, నంబర్ 10 you are seeing number 10 in the chart. The eyeball is slowly going upward. 9 నంబర్ పైకి ఉంది, నిదానంగా నంబర్ 8 చూస్తూ ఉంటారు. నంబర్ 8 మీ ఐబ్రో ఆడ ఉంది, ఆడ ఇప్పుడు మీ కళ్ళు ఉంది. నంబర్ 7 నంబర్ 6 చూస్తూ ఉంటారు. నంబర్ ఒక క్షణాలు వచ్చి పోతేను పర్వాలేదు చూడండి. నంబర్ 4, 3 మీ కళ్ళు ఇప్పుడు ఫిక్స్ అయింది. ఈవెన్ ఇఫ్ యూ ట్రై టు ఓపెన్ యువర్ ఐస్, మీ కళ్ళు ఓపెన్ చేసేది నీకు అయ్యేలేదు, టైట్గా పైకి అది స్టిక్ అయింది. నంబర్ 2, 1, 0, 0 your eyeball is fixed with the eyebrow, you are unable to open your eyes. ఇప్పుడు మీకు మీ మనసు కామ్గా ఉంది, వేరే యోచనలు ఏమీ వచ్చలేదు, నా మాటలు మాత్రం మీరు వింటూ ఉంటారు. ఇప్పుడు మీరు ఆల్ఫా స్టేట్లో ఉండారు. థాట్స్ వస్తుంది పోతుంది, ఏమి బేజారు చేసుకోవద్దండి. మీ కళ్ళు ఇప్పుడు ఆల్ఫా స్టేట్లో ఫిక్స్ అయింది. ఇప్పుడు మీరు ఏమి ప్రోగ్రామ్ చేస్తారో అది మీ రైట్ బ్రెయిన్లో రికార్డ్ అవుతుంది. దిస్ స్టేజ్ ఈస్ కాల్డ్ యాజ్ ఆల్ఫా స్టేట్. ఎంజాయ్ ద మూమెంట్ ఫర్ సమ్ సెకండ్. ఐ డోంట్ వాంట్ టు డిస్టర్బ్ యూ. నేను ఇప్పుడు కమాండ్ ఇచ్చేయలేదు, మీరు కూర్చుకొని ఈ తరుణం ఏముంది దాన్ని ఎంజాయ్ చేయండి. నేను నంబర్ 3 చెప్పేటప్పుడు నిదానంగా మీ కళ్ళు ఓపెన్ చేసి చూడాలా. సడన్గా ఓపెన్ చేయొద్దండి,
నిదానంగా ఓపెన్ చేయాలా. నంబర్ 1, ట్రై టు కమ్ బ్యాక్ టు నార్మల్సీ. నిదానంగా వాపస్ స్థితికి రండి. నంబర్ 2, నిదానంగా వాపస్ వస్తూ ఉండారు. ట్రై టు ఓపెన్ యువర్ ఐస్ వెరీ స్లోలీ. నిదానంగా ఓపెన్ చేయండి. యు హావ్ కమ్ బ్యాక్ టు ద నార్మల్సీ. ఇది యాక్టివ్ మెడిటేషన్లో ఇన్స్టెంట్గా క్షణమాత్రంలో మీరు ఆల్ఫా స్టేట్కి పోయేది ఎట్లా అట్లనే ఒక టెక్నిక్ మీరు చెప్పించాను. నెక్స్ట్ వీడియోలో ప్రోగ్రామ్ చేసేది ఎట్లా అది చెప్పిస్తాను. నమస్తే.